ఇక్కడ నుండి మనము జ్వాల నరసింహస్వామి దేవాలయానికి వెళుతున్నాము. వరాహ నరసింహస్వామి దేవాలయం నుండి జ్వాల నరసింహస్వామి దేవాలయానికి దారి ఉంటుంది. ఎగువ అహోబిలం నుండి వరాహ నరసింహస్వామి దేవాలయానికి వచ్చినాక అక్కడ నుండి జ్వాల నరసింహస్వామికి దేవాలయానికి వెళ్ళే ద్వారి ఇది. ఇక్కడ కనిపిస్తున్న బోర్డు జ్వాల నరసింహస్వామి దారి అని చూపిస్తున్నది. భయంకరమైన కొండల నడుమ గుట్టలు, కోనలు, జలపాతాలు దాటుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది జ్వాల నరసింహస్వామి దగ్గరికి. ఇక్కడ కనబడుతున్న పెద్ద పెద్ద గుండ్రాళ్ళు, వాటి నడుమ ఎక్కుతూ దిగుతూ భయంకరంగా ఉంది దారి. కొద్దిగా ముందరికి పోతే జలపాతాలు, ప్రకృతి సౌందర్యవంతంగా ఉంది. ఇక్కడ దట్టమైన అడవిలో ఇక్కడికి వెళ్ళలేని వాళ్ళు డోలీ ద్వారా కూడా వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ముసలి వాళ్ళు, నడచలేని వాళ్ళకు డోలీ సౌకర్యం కలదు. జాగ్రత్త. జలపాతాలు, కొండల గట్ల నడుమ జ్వాల నరసింహస్వామికి 5 కిలోమీటర్ల దూరం ఈ కొండల నడుమ నడవలసి ఉంటుంది. చాలా భయంకరమైన కొండలు, గుట్టలు, వెళ్ళే దారిలో జలపాతాలు గలవు. అహోబిల మహత్యం గురించి మీకు వివరిస్తాను. ఈ పుడమి మీద ఉన్న 4 దివ్యమైన నరసింహ క్షేత్రాలలో అహోబిల క్షేత్రం ఒకటి. రాక్షసుడైన హిరణ్యకశిపుని సంహరించడానికి తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి స్తంభం నందు ఉద్భవించిన స్థలమే ఈ అహోబిల క్షేత్రం. ఈ స్థల పురాణం గురించి వ్యాస మహర్షి సంస్కృతం నందు బ్రహ్మాండ పురాణం అంతర్గతంలో 10 అధ్యాయాలు 1046 శ్లోకములతో అహోబిలం గురించి వ్రాయబడినది. కృతాయుగమునందు హిరణ్యకశిపుని సంహార అనంతరం పేట్రేగిన కోపంతోనున్న ఉగ్ర నరసింహస్వామిని శాంతింపచేయుటకు పరమశివుడు నృసింహ మంత్రరాజమును మంత్రరాజ్య పదస్తోత్రంగా స్తుతించి నృసింహుని శాంతింపజేయునట్లు బ్రహ్మాండ పురాణంలో కలదు. అందుకే ఎగువ అహోబిలం నందు గర్భగుడి పక్క గుహలో జ్వాలా నరసింహస్వామిని పరమశివుడు ఆరాధించినట్లుగా మనకు దర్శనమిస్తున్నారు. విష్ణు పురాణం నందు శేషధర్మము 70వ అధ్యాయంలో విరుద్ధ ధర్మిత్వంలో త్రేతాయుగమున శ్రీరాముల వారు దండకారణ్యమున సీతా అన్వేషణకై వెళ్ళినప్పుడు అహోబిల నరసింహస్వామిని దర్శించి నృసింహ పంచామృత స్తోత్రంతో ఆరాధించినట్లు పురాణం చెబుతుంది. శ్రీమద్భాగవతం నందు ద్వాపరయుగమున పంచపాండవులు అహోబిల నరసింహస్వామిని పూజించినట్లు పురాణం చెబుతున్నది. కలియుగం నందు ఆవిర్భావతంగా వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవికి విలంబినామ సంవత్సరము వైశాఖ శుద్ధ దశమిలో శుక్రవారం నాడు వివాహ సమయమున తమ వివాహానికి చేసిన ప్రసాదములను శ్రీ అహోబిల నరసింహస్వామికి నైవేద్యంగా పెట్టవలసిందిగా బ్రహ్మదేవుడు పలికెను. లేకపోతే ఈ విధంగా చెబుతూ పోతే అహోబిల నరసింహస్వామి గురించి ఎన్నో అద్భుతాలు జరిగాయి ఈ క్షేత్రంలో. ఈ క్షేత్రాన్ని వివిధ సామ్రాజ్యాలకు చెందిన రాజులు దర్శించినట్లు శాసనాలు కలవు. విక్రమాదిత్య అను మహారాజు 1076 నుండి 1106 పశ్చిమ తీరపు రాజులు చాళుక్యులు, కాకతీయులు, విజయనగరాధీశులు, రెడ్డి రాజులు ఈ మూల విగ్రహమును దర్శించినట్లు ఆధారాలు కలవు. కాకతీయ వంశంలో చివరి రాజైన ప్రతాపరుద్రుడు అహోబిలం వెచ్చేసి ముఖ్యమైన బంగారు విగ్రహాలు, మంటపాలు, దేవాలయం నిర్మించినట్లు, ఉత్సవాల కోసం తగు నిధిని ఏర్పాటు చేసినట్లు చెబుతున్నాయి.
ఆదిశంకరాచార్యులు వారు పరకాయ ప్రవేశం చేసినప్పుడు తన చేతులు లేకుండా పోయినందున ఉగ్ర నరసింహస్వామిని కారావలంబ స్తోత్రం చేయగా ఆయన చేతులు తిరిగి వచ్చినవి. ఈ స్తోత్రము 20 శ్లోకాలతో నరసింహస్వామిని వర్ణించాడు. ఈ సన్నివేశము అహోబిలమునందు 788 నుండి 820లో జరిగింది. ఈ దట్టమైన అడవిలో జ్వాలా నరసింహస్వామి క్షేత్రం నుండి 2 కిలోమీటర్ల ఎత్తులో ఉగ్రస్తంభం అనే స్తంభం ఉంది. ఆ స్తంభం నందే నరసింహస్వామి ఉగ్ర రూపంలో ప్రత్యక్షమైనట్లు పురాణాలు చెబుతున్నాయి. స్వామివారు ప్రహ్లాదుని భక్తునికి మెచ్చి స్వయంభుగా ఒక బిలమందు దర్శనమిచ్చినాడు. కావున అహోబిలమని అంటారు. అహో అంటే ఆశ్చర్యకరమైన గుహలో స్వామి వెలిసినాడు. కావున అహోబిలం అని వ్యవహరిస్తారు. అహోబలం అనగా హిరణ్యకశిపుని సంహారం చేసిన తర్వాత ఈ ఉగ్ర రూపాన్ని చూసిన దేవతలు స్వామివారిని అహో వీర్య మహాశౌర్య అహో బాహు పరాక్రమం నారసింహం పరం దైవం అహోబల మహోబలం అని స్తుతించినారు. కావున ఈ క్షేత్రాన్ని అహోబలమని కూడా వ్యవహరిస్తారు. అహోబల క్షేత్రాన్ని నరసింహుని అవతార స్థలం. స్వయం వక్షక్షేత్రం అహోబల క్షేత్రాన్ని స్మరిస్తే చాలు సకల దురితాలు తొలగిపోతాయని అన్నమయ్య ఇలా కీర్తించారు. అనిశం దళజరో అహోబలం అనంతఫలదం బహోబలం అని అన్నమయ్య అహోబలాన్ని దర్శించి హరివిరించిననుతం అంటే శివుడు బ్రహ్మ గురించి పొగడబడినదని అహోబిలం. అతిశయమైన శుభాలనిచ్చేది, దుష్ట సముదాయాన్ని హతం చేసేది. అదివన్ షటోపగోపతీయం మతం సంతరించుకున్నది. వీరు అహోబిల మఠ స్థాపనాచార్యులుగా. ఈ అహోబిలం రాక్షసులు ప్రవేశించలేనిది. పుణ్య పురుషులకు స్పష్టంగా గోచరిస్తుంది. పర్వతాలలో మకుటమైనది అహోబిలం. అహోబల గుహలలో వికటట్టహాసాలు చేసే నరకంఠ మూర్తి భక్తజన పారిజాతం. ఈ దేవదేవుని దేవతలు అల్వార్లు రాజులు దర్శించిన ఈ క్షేత్రం పురాణ ప్రసిద్ధి చెందినది. తమ భాగ్యవశమున వచ్చిన భక్తులకు సకల తీర్థాలు సారమైన భవనాశిలో స్నానమాచరించి భయభక్తి విశ్వాసాలతో అహోబలేసుని సేవించిన వారికి మనోరథాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ భవనాశిని అనే జలపాతం కొండపై నుండి ప్రవహిస్తున్నది. ఈ జలపాతం పెద్దలోయ నుండి జ్వాలా నరసింహస్వామికి గుహ దగ్గరికి వెళ్ళే దారి ఉంది. కిందికి చూస్తే గగ్గురు పొడిచే విధంగా భయంకరమైన దృశ్యాలు ఈ కొండ ప్రాంతంలో అగుపిస్తున్నవి. ఇంకొంత దూరంలో గుహలో జ్వాలా నరసింహుడు ప్రత్యక్షమై ఈ గుహలో సాక్షాత్కరించినట్టు శాసనాలు చెబుతున్నాయి. ఇదే జ్వాలా నరసింహస్వామి నిలిచిన దేవస్థానము. చుట్టూ కొండ ప్రాంతము, దట్టమైన అడవిలో ఎగువ అహోబిలం నుండి 5 కిలోమీటర్ల దూరంలో కొండపైన జ్వాలా నరసింహుడు ఉగ్రస్తంభం నుండి ప్రత్యక్షమై ఈ జ్వాలా నరసింహ దేవాలయంలో హిరణ్యకశిపుని సంహరించిన స్థలం ఇది. ఇక్కడే భక్త ప్రహ్లాదుడికి ప్రత్యక్షమై అగుపించిన గొప్ప స్థలం ఇది. ఇది ఇక్కడ కనిపించేది రక్తగుండం. ఇక్కడ రక్తగుండంలో ఉన్న నీళ్లు
ఎరుపు రంగులో, దట్టమైన ఎరుపు రంగులో కనిపిస్తాయి. ఈ వాటరు కొండ పైభాగం నుండి వస్తుంటాయి. ఎక్కడికి వెళ్తావో కూడా తెలియదు. ఎల్లవేళలా మీరు గమనించవచ్చు.